Good morning everyone, welcome back to my channel Brain Boost with Sai.com. We have to discuss about in this video number system. Okay, we have to discuss about in this video number system. Introduction of the number system. First of all, digit and enti. What is digit? And what is number? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిజిట్ అంటే ఏంటి, డిజిట్ డెఫినేషన్ ఏంటి చూసినట్లయితే డిజిట్కి వచ్చేసరికి సింగిల్ న్యూమరికల్ వాల్యూ ఆర్ సింగిల్ ప్లేస్ వాల్యూ ఆర్ సింగిల్ సింబల్ ఈజ్ నోన్ యాజ్ డిజిట్ అండి. ఓకే, సింగిల్ ప్లేస్ వాల్యూ, సింగిల్ న్యూమరికల్ వాల్యూ, సింగిల్ సింబల్ ఈజ్ నోన్ యాజ్ డిజిట్ అండి. ఓకే, ఇక నెంబర్కి వచ్చేసరికి ద గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నోన్ యాజ్ నెంబర్ అండి. ఓకే, ద గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నోన్ యాజ్ నెంబర్ అండి. డిజిట్ అంటే ఏంటి? ఏ సింగిల్ సింబల్ ఈజ్ నోన్ యాజ్ డిజిట్. నెంబర్కి వచ్చేసరికి ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నోన్ యాజ్ నెంబర్. Then numbers is classified into two types and one is real number, another one is imaginary number. Number is classified into two types, one is real number, another one is imaginary number. And real number denotes with r and okay, real number denotes with r. Then imaginary number denotes with I. It is also called as complex numbers. Okay, it is also called as a complex numbers కూడా అంటారండి. Then it is a plus ib ఫార్మేట్లో ఉంటాయండి. ఓకే, ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంటాయి. దెన్ రియల్ నెంబర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, వన్ ఈజ్ రేషనల్ నెంబర్, అనదర్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అండి. వన్ ఈజ్ రేషనల్ నెంబర్, అనదర్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ డినోట్స్ విత్ క్యూ అండ్ ఇర్రేషనల్ నెంబర్ డినోట్స్ విత్ క్యూ డాష్ అండి. ఇర్రేషనల్ నెంబర్ అంటే మరి ఏం కాదు, రూట్ ఫార్మేట్లో ఉంటాయి. సపోజ్ చూసినట్లయితే 0.6666 అండ్ సో ఆన్ ఆర్ 0.7 బార్, 0.8 బార్ అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి ఇన్ఫినిటీ వరకు. సో దాన్ని ఇర్రేషనల్ అంటారు. దెన్ రేషనల్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, వన్ ఈజ్ ఇంటీజర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్రాక్షన్. వన్ ఈజ్ ఇంటీజర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్కి వచ్చేసరికి ఇంటీజర్స్ డినోట్స్ విత్ ఏ లెటర్ జెడ్ అండి, జెడ్తో డినోట్ చేస్తారు. దెన్ ఫ్రాక్షన్ అంటే ఇంకేం కాదు, p/q ఫార్మేట్లో ఉంటాయండి. వన్ ఈజ్ p/q ఫార్మేట్లో ఉండేదే ఫ్రాక్షన్. ఇక్కడ చూసినట్లయితే క్యూ, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడ క్యూ 0 అయిందంటే ఇచ్చే ఫ్రాక్షను నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ అవుతుందండి. సో క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు క్యూ అంటే డినోమినేటర్ వాల్యూ 0 అవ్వకూడదండి. ఓకే, దెన్ ఇంటీజర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ అండి. వన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్. ఓకే, వన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ 0 అండి. ఓకే, దీస్ ఆర్ త్రీ టైప్స్ అండి. దెన్ పాజిటివ్ ఇంటీజర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అండి. వన్ ఈజ్ నేచురల్ నెంబర్, అనదర్ వన్ ఈజ్ హోల్ నెంబర్ అండి. నేచురల్ నెంబర్స్ డినోట్స్ విత్ n అండ్ హోల్ నెంబర్స్ ఈజ్ డినోట్స్ విత్ w అండి. ఓకే, నేచురల్ నెంబర్స్ 1 to ఇన్ఫినిటీ ఉంటాయండి. హోల్ నెంబర్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉంటాయి కానీ నేచురల్ నెంబర్స్లో హోల్ నెంబర్స్ ఉండవండి. చూడండి, ఇక్కడ 0 నేచురల్ నెంబర్స్లో ఉండదు, హోల్ నెంబర్స్లో ఉంటుంది, అంతేనండి, సింపుల్. ఇక్కడ చూసినట్లయితే నేచురల్ నెంబర్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ వన్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ అండి. ఈవెన్ నెంబర్కి వచ్చేసరికి విచ్ ఈజ్ డివైడ్స్ విత్ 2. ఏదైనా నెంబరు ఇచ్చే నెంబరు 2తో కనుక డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వచ్చిందంటే దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్ అండి, అదర్వైజ్ ఆడ్ నెంబర్ అండి. ఓకే, సపోజ్ 42 చూసినట్లయితే 2 2s are 4, ఇంకెంత ఉంటుందండి 2 2 1s are 2, ఎంత వచ్చిందండి రిమైండర్. ఇక్కడ చూసినట్లయితే ఇది రిమైండర్ అండి, ఇది కోఎఫిషియంట్ అండి, ఇది డివైడెంట్ ఆర్ డివైజర్ అలా అవుతుందండి. ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందంటే దట్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, అదర్వైజ్ ఆడ్ నెంబర్ అండి. ప్రైమ్ నెంబర్కి వచ్చేసరికి 1తో విచ్ ఈజ్ ఫ్యాక్టర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అండి. ఏదైనా నెంబరు మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 ఈజ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్ అండి, అదర్వైజ్ కాంపోజిట్ నెంబర్ అండి. 1 to 100లో
25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. 1 to 100లో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ అంతే 2, 3, 5, 7, 11, 13, 17. ఓకే, దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండి. ఇలా అండ్ సో ఆన్ 97 అండి. ఇలా 25 ఉంటాయండి. 1 to 100లో 25 ఉంటాయండి. ఓకే, ఐ హోప్ టు అండర్స్టాండ్. ఇక మనము చూస్తున్నట్లయితే once again I repeat again, numbers classified into two types. One is real number and another one is imaginary number. Real number also classified into two types. One is rational number, another one is irrational number. Rational number classified into two types. One is integers, another is fraction. Fraction is also called p by q format. Q must be not equal to 0. Then integer classified into three types. One is positive integer, negative integer, 0. And positive integer another classified into two types అండి. One is natural number and whole numbers. Okay, natural number further classified into four types. One is even number, odd number, prime number and a composite number అండి. I hope to understand. Then ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ చూద్దామండి. ఫ్లో చార్ట్కి వచ్చేసరికి నంబర్ సిస్టమ్. ఓకే, నంబర్ సిస్టమ్కి వచ్చేసరికి ఫస్ట్ నేచురల్ నెంబర్ అండి. నేచురల్ నెంబర్ తర్వాత హోల్ నెంబర్ అండి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, నేచురల్ నెంబర్స్లో హోల్ నెంబర్స్ ఉండవండి. ఓకే, ఐ హోప్ టు అండర్స్టాండ్. హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉంటాయి. దెన్ హోల్ నెంబర్స్ తర్వాత ఏంటండి, హోల్ నెంబర్స్ తర్వాత దెన్ జడ్ అండి, ఇంటీజర్స్. ఇక్కడ చూసినట్లయితే ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ ఉంటాయి, నేచురల్ నెంబర్స్ ఉంటాయండి. ఓకే, నెగిటివ్ కూడా ఉంటుందండి. దెన్ ఇంటీజర్స్ తర్వాత రేషనల్ నెంబర్ అండి. రేషనల్ నెంబర్కి వచ్చేసరికి నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయండి. ఈ 3 ఉండేదే రేషనల్ నెంబర్ అండి. ఓకే, దెన్ రేషనల్ నెంబర్ తర్వాత రియల్ నెంబర్ అండి. రియల్ నెంబర్కి వచ్చేసరికి నేచురల్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి అండ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి అండి. ఓకే, ఈ 4 రేషనల్ నెంబర్స్లో ఉంటాయండి. దెన్ రేషనల్ తర్వాత కాంప్లెక్స్ అండి. కాంప్లెక్స్ a+ib ఫార్మ్లో. ఈ ఆర్ చూడండి, ఇక్కడ 3, 2, 5 ఉన్నాయి కదా, ఈ 5 కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటాయండి. దెన్ ఈ చివరి ఒకటండి ఇర్రేషనల్ నెంబర్స్. ఇది ఎందులో ఉండదండి, సింగిల్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్ డినోట్స్ విత్ క్యూ డాష్. రూట్ ఫార్మాట్లో ఉంటాయి. √2, √3, √5. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకున్నారంటే ఈజీ గుర్తుంటాయి. ఇక్కడ చూసినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయండి. దెన్ రేషనల్ నెంబర్స్లో ఇవి ఉంటాయండి. దెన్ రేషనల్ నెంబర్స్లో ఇవి ఉంటాయి, రియల్ నెంబర్స్లో ఇవి ఉంటాయి, ఇంటీజర్స్లో ఇవి ఉంటాయి. దెన్ అలా అండి వన్ ఫార్మెట్లో వేసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఈజ్ ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్కి వచ్చేసరికి మనము ఇన్ని టాపిక్లో ఎన్ని కవర్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ జస్ట్ నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే డివిజిబిలిటీ రూల్స్ అండ్ యూనిట్ డిజిట్స్ లెసన్ 2లో డిస్కస్ చేస్తానండి. ఓకే, వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ లెసన్ 2 డివిజిబిలిటీ రూల్స్ అండ్ యూనిట్ డిజిట్స్ అండి. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసా. ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే ఏంటి చెప్పాను. ఓకే, అక్కడ ఫుల్గా నేర్చుకుందాం. రిమైండర్ థియరమ్ అండ్ సమ్ ఆఫ్ సిరీస్ అండి, లెసన్ 3లో నేర్చుకుంటాం. రిమైండర్ థియరమ్ అండ్ సమ్ ఆఫ్ సిరీస్. ఓకే, దెన్ డెసిమల్ టు ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షనల్ టు డెసిమల్. ఓకే, ఏదైనా ఒకటేనండి. డెసిమల్ టు ఫ్రాక్షన్ లెసన్ 4లో కొంచెం పెద్ద లెసన్ సో లెసన్ 4 ఇది ఒక్క టాపిక్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫైండ్ ఏ నెంబర్ అండ్ కాన్సిక్వెంట్ నెంబర్. ఈ 2 టాపిక్ని లెసన్ 5లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అండ్ టర్మ్స్ ఇది లెసన్ 6లో. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ 6 లెసన్స్ కవరేజ్ ఆల్ టాపిక్స్ అండి. ఇక్కడ అర్థమెటిక్ అంటే మరేం కాదు, రియల్ లైఫ్లో అప్లై చేసేది అర్థమెటిక్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకుంటే రియల్ లైఫ్లో ఏదైతే అప్లై చేస్తారో అదే అర్థమెటిక్ అండి. నెంబర్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్తో నేర్చుకుంటాం. ఓకే,
ఐ హోప్ టు అండర్స్టాండ్. నేను చెప్పేది ఇప్పుడు అర్థమై ఉంటుంది. మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నా ఇన్స్టా బయోలో ఉంటుందండి. ఈ టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేస్తే ఆర్ఎస్ అగర్వాల్, ఎస్ చందు అండి. అది కూడా లింక్ బయోలో పెట్టా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దెన్ పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తానండి. ఇఫ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ మై ఇన్స్టాగ్రామ్. Thank you for watching this video. Do you really like this video? Then share with your friends and subscribe the channel. Thank you guys.